రాజకీయ అరంగేట్రం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా మారిన తర్వాత ఆయన తీరులో మార్పు వచ్చిందా? అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదా? మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారు? పార్టీలో శ్రీకాంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గం పులివెందుల తర్వాత రాయచోటి కంచుకోట అని చెప్పవచ్చు. అలాంటి కంచుకోట అయిన రాయచోటిలో 2009 నుండి 2019 వరకు 4 పర్యాయాలు అత్యంత మెజారిటీతో గెలుపొందారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. 2024 ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక శ్రీకాంత్ రెడ్డి అతి విశ్వాసమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గట్టిపట్టు ఉన్న రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి ప్రభుత్వం పైన వ్యతిరేకత కొంత కారణమైతే గడికోట శ్రీకాంత్ రెడ్డి అతి విశ్వాసం మరో కారణం అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకులను అధికారంలో ఉండగా దూరం పెట్టారని, అందుకే 2024 ఎన్నికల్లో నేతలు సహకరించలేదని పార్టీ వర్గాల్లో వినిపించే మాట. వరుస విజయాలను కట్టబెట్టిన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెయ్యలేదని రాయచోటి జంక్షన్ లో వినిపించే మాట. ఎన్నికల ముందు అభివృద్ధి ఎజెండా అని గెలిచాక ఆ ఊసే ఉండదని అంటున్నారు స్థానికులు. కార్యకర్తలకు కూడా సరియైన న్యాయం చేయలేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారంట. అందువల్లనే 2024లో వైసీపీలో ఉన్న కొందరు కార్యకర్తలు సైతం టీడీపీ వైపు మొగ్గు చూపారనే వాదన ఉంది. పార్టీలో తన వారికే ప్రాధాన్యత ఇచ్చేవారని, పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారినే పక్కన పెట్టారని వైసీపీలో వర్గం నేతలు అంటున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి వైసీపీ హయాంలో మంత్రి పదవి దక్కకపోవడంతో కాస్తంత నిరాశకి లోనయ్యారని ఆయన అనుచరుల నుంచి వినిపించే మాట. పార్టీలో యాక్టివ్ గా ఉన్న పదవి రాకపోవడంపై నియోజకవర్గంలో కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే 4 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి మాత్రం కాలేకపోయేకు శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డి మంత్రి కావడం శ్రీకాంత్ రెడ్డికి మింగుడు పడడం లేదట. నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య తగాదాలు రోజు రోజుకి ఎక్కువే కావడం, శ్రీకాంత్ రెడ్డి మాజీగా మారక పార్టీ క్యాడర్ ని పట్టించుకోవడం లేదని, దీనితో పార్టీ కార్యకర్తలు శ్రీకాంత్ పై ఆగ్రహంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యే నుంచి మాజీ ఎమ్మెల్యేగా మారిన శ్రీకాంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.